చెప్తాడు, చాలా బాగుందయ్యా, ఇప్పుడు మా పని ఏమిటి? చిరకాలం అమ్మవారిని అభ్యాసం చేయాలి, ఆవిడ గురించే వినాలి, ఆవిడ గురించే అనుకోవాలి. వినాలి, అనాలి, అనుకోవాలి, తర్వాత అనుభవం. వినడం, అనడం, అనుకోవడం, అనుభవం, 4 స్టేజెస్ ఇవి. అయితే వినాలన్నా, అనాలన్నా, అనుకోవాలన్నా ఆవిడ ఏమిటో మాకు స్పష్టంగా తెలియాలి కదా, ఆవిడ గురించి మరింత వివరంగా చెప్పు అంటే ఆయన చెప్తున్నాడు. అవ్యక్తమైన అమ్మ, సర్వ చైతన్య రూపముగా ఈ ప్రపంచమంతా వ్యాపించిపోయిన అమ్మ 3 సార్లు వ్యక్తం చేసుకుని తన్ని. ఈ 3 కూడా అమ్మ రూపములే. అందులో మొదటిది చెప్తున్నాడు. ఇక 3 రూపంలో మనం చెప్పుకుంటున్నాం. మొట్టమొదటి రూపం ప్రకృతి, మొదటిది ప్రకృతి, రెండవది మోహిని, మూడవది లలిత. ఇవి 3 రూపములు అమ్మవారికి ఉన్నాయి అన్నాడు. ఇక్కడ 3 రూపములతో అమ్మవారి చరిత్ర ఉంటుంది కనుక దేవీ చరిత్ర 3 విధములు, ఇంతకు మించి ఎక్కడా లేదండి. మీరు దేవి భాగవతం తిరగవేయండి, దేవి పురాణం తిరగేయండి, ఏ పురాణాలు తిరగేయండి, 3 ఇంతకు మించి మరిలేవు. ఇప్పుడు మొదటి దాని దగ్గరికి వెళదాం. ఏంటి? ప్రకృతి. ఈ ప్రకృతి రూపంతో మొట్టమొదటి ఎవరికి కనబడిందంటే బ్రహ్మదేవుడికి కనబడిందిట. ఎవరెవరు ఏ రూపాన్ని చూశారో కూడా చెప్తున్నాడు ఇక్కడ. బ్రహ్మదేవుడికి ప్రకృతి రూపంతో కనబడింది. బ్రహ్మదేవుడి పని ఏమిటి? సృష్టి చేయడం. సృష్టి చేయాలి అనే శక్తి ఆయనకి ఇవ్వబడింది, అంతే కదా. అప్పుడు ఏది ఇవ్వబడింది ఆయనకి? శక్తి. మళ్ళీ శక్తే కదా. ఆయన ఈ సృష్టి చేయాలని ఆ శక్తిని ఉపాసన చేస్తూ ఉంటే ఆ శక్తి ప్రకృతి రూపంతో అతనికి గోచరించిందిట. గోచరించి నా శక్తితోనే ప్రకృతి నడుస్తూ ఉంటుంది. ఈ ప్రకృతి రూపంతో ఉన్న సృష్టిలో జీవుల్ని నువ్వు సృష్టించావని కీర్తి నీది, శక్తి మాత్రం నాదే అని చెప్పింది అమ్మ. అలా ప్రకృతి రూపంగా అమ్మ మొట్టమొదటి వ్యక్తమైంది. అయితే ప్రకృతి అని ఒక్కటి చెప్పుకున్నాం, కానీ ఈ ప్రకృతిలో మళ్ళీ ఎన్నో రూపాలు ఉన్నాయి. తేలిగ్గా అర్థం చేసుకోవడం కోసం ప్రకృతి, మోహిని, లలిత అన్నాం. ఇప్పుడు ప్రకృతి అనే దాని కింద రాసుకోవాల్సిన రూపాలు ఉన్నాయి చూడండి. ప్రకృతి రూపంగా అమ్మవారు మళ్ళీ 2 భాగాలు, ప్రకృతిలో 2 భాగాలు వచ్చాయి. ఒకటి పూర్ణ రూపములు, రెండవది అంశ రూపములు. ప్రకృతి అందులో పూర్ణ రూపములు, దాని తర్వాత అంశ రూపములు అనేది. పూర్ణ రూపములు 5 ఉన్నాయట. ఈ 5ంటిని పూర్ణ రూపములు అంటారు. 5ంట్లో దేనికదే పరిపూర్ణం. ఎలాంటి పరిపూర్ణం అంటే మీరు ఒక్కటి పట్టుకున్న మిగిలిన 4 అందులో ఉంటాయి. అలాంటి పరిపూర్ణం అనమాట. కానీ 5 ప్రపంచంలో ఉంటాయి, ప్రపంచంలో లేకపోతే నడవదు. ప్రకృతి అంటే ప్రపంచంలో కనబడే పరమేశ్వరుని శక్తి. ఇది ఒక్కటి అర్థం చేసుకోండి. నేను ఇంకా శాస్త్రాల్లోకి వెళ్ళి మూల డెఫినేషన్స్ నేను ఇవ్వట్లేదు. మనకు అర్థం అవ్వడానికి ఎంత మేర గ్రహించాలో శాస్త్రబద్ధంగానే చెప్తున్నాను. ఇక్కడ ప్రకృతి అంటే ఏమిటి? మనకు ప్రపంచంలో కనబడే పరమేశ్వర శక్తిని ప్రకృతి అంటాం, అంతే కదా. అందుకే అమ్మ పేరులోనే మొట్టమొదటి మీరే చదువుతున్న లక్ష్మీ అష్టోత్తర శతనామాల్లో ఏమని? ప్రకృతిం వికృతిం విద్యాం. ఆవిడ ప్రకృతి అండి కనుక ప్రకృతి. ఈ ప్రకృతి అనేటువంటిది ఆ తల్లి 5 పూర్ణ రూపములు ఉన్నాయి. 5 పూర్ణ రూపములు చెప్తున్నాడు. ఆ నామములు వింటే ధన్యులమైపోతాం. దుర్గా, లక్ష్మి, సరస్వతి, గాయత్రి, రాధ. ఈ 5 అమ్మవారి యొక్క పూర్ణ రూపములు. ప్రకృతి అనే దానిలో మొదట చెప్పబడుతున్న పూర్ణ రూపములు 5. ఈ 5ంటిని ఉపాసన చేయాలి. ఈ 5 ఎప్పుడు ఉన్నాయి సృష్టిలో. ఎలాగో అంటే మన సంస్కృతి ప్రకారంగా ఉన్నది ఒకటే పరమేశ్వరుడు, ఆయనకో శక్తి, అంతే కదా. కానీ ఒక్క పరమేశ్వరుడు తన శక్తితో ఎన్నో రకాలుగా ఈ పనులు చేస్తున్నాడు కనుక ఆయన గురించి ఒక్కొక్క పని చేస్తున్నప్పుడు ఒక్కొక్క పేరు అన్నాం, అంతే తేడా. ఆయన సృష్టికి కావలసిన జ్ఞానం ఇచ్చేటప్పుడు ఈ సృష్టికి సంబంధించిన జ్ఞానం, మనము ఒక పని చేయాలంటే ఆ పని ఎలా చేయాలనే జ్ఞానం ఉండాలి, ఆ పని చేయడానికి కావలసిన సంపద ఉండాలి, పని చేయగలిగే శక్తి ఉండాలి, అవునా లేదా? ప్రతివాడికి 3 ఉండాలి. మరి ప్రపంచమని పని చేసేటప్పుడు పరమేశ్వరుడికి కూడా ఉండాలి కదా. అప్పుడు పరమేశ్వరుడికి ఒక జ్ఞానం ఉన్నది, అద్భుతమైన తెలివితేటలు ఉన్నాయి. ఆ తెలివితేటలే కదండి ఇవన్నీ కనబడుతున్నాయి జగత్తులో మనకి. ఎంత తెలివిగా ప్రకృతిని ఆయన నిర్మాణం చేశాడు మనకి. ఆ తెలివి ఏమిటో ఆలోచించండి. ఆయనకు తెలివి ఉంది, ఆ తెలివిని వ్యక్తపరిచేటువంటి సమర్థత ఉన్నది. వాటన్నిటిని మనం జ్ఞానం అనుకుంటే అది సరస్వతి. పరమేశ్వరుని యొక్క తెలివితేటలే సరస్వతీదేవి. అలాగే ఈ ప్రపంచం చేయడానికి ఆయనకే సంపద కావాలి కదా. ఆయన సంపద ఎక్కడి నుంచో తెచ్చుకోలేదు, ఏ బ్యాంకు నుంచో ఆయన అప్పు తెచ్చుకుని సృష్టి చేశాడా? ఆయన ఎక్కడి నుంచి తెచ్చాడా సంపద? ఉన్నది ఆయన ఒక్కడే. ఎక్కడి నుంచి తెస్తాడు? తనలోంచే తెచ్చాడు సంపద. తన సంపదని తాను తీసుకుని ప్రపంచాన్ని చేశాడు. ఆయన యొక్క తెలివితేటలు సరస్వతి, ఆయన యొక్క సంపద లక్ష్మి. ఈ ప్రపంచాన్ని నడపగలిగేటువంటి శక్తి అమ్మ దుర్గమ్మ, తెలిసింది కదా. ఆ తర్వాత ముఖ్యంగా తన యొక్క తేజస్వరూపాన్ని ఈ గ్రహమండలాలకు ఇచ్చేటప్పుడు సూర్యుని రూపంలో ఆయన తన తేజస్సునిస్తున్నాడు, అవునా లేదా? ఆ సూర్యునిలో ప్రకాశించే ఈశ్వర తేజస్సు గాయత్రి. ఇది తెలుసుకోండి, ఈశ్వర తేజస్సు గాయత్రి. ఆ తర్వాత ఆ పరమేశ్వరుడు నిరంతరం ప్రేమస్వరూపుడు. ఇంత ఎందుకు చేస్తున్నాడండి ఆయన?
మనం ఇంత చేస్తున్నందుకు మనమే ఆయనకి నెలలో జీతం కడతామనా, ఫీజు ఇస్తామనా? ఎందుకు చేస్తున్నాడు ఆయన? ప్రేమతో చేస్తున్నాడు. అందుకే రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక మాట చెప్పాడు, ప్రతిరోజు సూర్యుడు ఉదయిస్తున్నాడు అంటే ఇంకా భగవంతుడికి ఈ ప్రపంచం మీద ప్రేమ ఉందనే అర్థం అన్నాడు ఆయన. ఇక్కడ ఆయనకి ఇంకా ఈ ప్రపంచం మీద ప్రేమ ఉందిట. ఆ ప్రేమకు సంకేతమే సూర్యోదయం, ఆ ప్రేమకు సంకేతమే వర్షం, ఆ ప్రేమకు సంకేతమే గాలి. ప్రేమతో ఇస్తున్నాడు ఆయన ఇవన్నీ కూడా. నీలో నాలో అందరిలో ఇన్ని ఇస్తున్నది ప్రేమే కదా. ఆ ప్రేమ, పైగా ఆ ప్రేమ వల్ల ఆయన ఆశించేది లేదు. ఎప్పుడు ఆనందము ప్రేమ ఆయన దగ్గర సహజంగా ఉంటాయి. ఆయన ప్రేమస్వరూపుడు, ఆనందస్వరూపుడు. ఆ ప్రేమశక్తిని, ఆనందశక్తిని రాధాదేవి అన్నారు. ఇక్కడ ఈ 5 తెలుసుకుంటున్నాం. దుర్గా, లక్ష్మి, సరస్వతి, గాయత్రి, రాధ. ఈ 5 స్వామి యొక్క పరిపూర్ణమైన శక్తులు. ఆ పరమాత్ముడే సృష్టి చేసేటప్పుడు బ్రహ్మ అన్నాం, స్థితి చేసేటప్పుడు విష్ణువు అన్నాం, అదేవిధంగా లయకృత్యం చేసేటప్పుడు పరమేశ్వరుడు అంటున్నాం, ఆ సూర్యమండలాంతర్వర్తి అయిన తేజస్సును భావించేటప్పుడు హిరణ్య గర్భుడు అంటున్నాం. రాధాదేవి అన్నప్పుడు ఆ పరమాత్మని శ్రీకృష్ణుడిగా భావన చేస్తూ ఉన్నాం. మొత్తానికి ప్రకృతి అనేవాడే అమ్మవారిని 5 రూపాలతో ఉపాసన చేస్తున్నాం. ఇప్పుడు 5 శక్తులు సరస్వతి, దుర్గా, లక్ష్మి ఇవన్నీ ఎప్పుడూ ఉన్నాయి ప్రపంచంలో, ఎప్పుడూ ఉన్నాయి కదా. ఈ తెలివితేటలు కానీ, సంపద కానీ, ఇవన్నీ అలాగే మనకు ఎప్పుడు కావాలి కూడా 5. ఈ 5 ఇచ్చేది ఆయన శక్తులే కనుక ఆ శక్తులు 5 రూపములతో ప్రకృతి రూపంగా ప్రపంచాన్ని నడిపిస్తున్నాయి. వీటి పూర్ణ రూపములు అంటారు. ఇవి కాక ప్రధానాంశ రూపములు, తర్వాత అంశ రూపములు అన్నాం కదా. అంశంలో మళ్ళీ విభాగాలు ఉన్నాయండి. పూర్ణ రూపాలు 5 అయ్యాయి కదా, అంశ రూపాల్లో విభాగాలు చూడండి. ప్రధానాంశ, కళాంశ, అంశాంశ అని మాట చెప్పారు ఇక్కడ. ప్రధానాంశలు అన్నప్పుడు గంగాదేవి, తులసీదేవి, షష్ఠీదేవి, చండీదేవి, మానసాదేవి అని 5 చెప్పారు ఇక్కడ. గంగాదేవి, అమ్మ గంగాదేవి నీరు అని ఎప్పుడు అనుకోవద్దు, ఆవిడ అమ్మవారి రూపం ఇది. అందుకే భారతీయుడు అదృష్టమంతా ఎక్కడుందయ్యా అంటే గంగ ప్రవహించే దేశంలో పుట్టడమే భారతీయుడు చేసుకున్నటువంటి అదృష్టం. గంగ నీరు కాదు, సాక్షాత్ దేవి ఆవిడ తల్లి. ఎవడికి దొరికిందండి? భారతీయ మహర్షుల తపస్సు చేత ఇక్కడ దిగింది ఆవిడ. ఈ తపశ్శక్తి ఇంకెక్కడ లేదు కనుక అక్కడికి వెళ్ళలేదు. ఆ మహాత్ములు దింపారు ఇక్కడ తపస్సు చేత. అందుకు ఆ గంగా సాక్షాత్తు అమ్మవారి యొక్క రూపం మనల్ని తరింపజేయడానికి వచ్చింది. ఇవిడ ప్రధానాంశ రూపం. రెండవది తులసీదేవి. ఆ తర్వాత ఈ 2 మనకు ప్రత్యక్షమైన అమ్మవారి యొక్క ప్రధానాంశ రూపములు. ఇంకా పిల్లల్ని రక్షించే తల్లి, వంశవృద్ధి కలిగించేది షష్ఠీదేవి అని చెప్పబడుతున్నది. అదేవిధంగా కోపము, శాంతము 2 కలిగిన ఒక రూపం ఉందిట. అంటే పుణ్యం చేసిన వాళ్ళకి శాంతంగా శుభాన్ని ఇస్తుంది, పాపం చేసిన వాళ్ళు కోపంగా చూసి శిక్షిస్తుంది ఆవిడే. కోపంగా శిక్షించేటప్పుడు చండి, సుఖంగా అనుగ్రహించేటప్పుడు మంగళ. 2 కలిపితే మంగళ చండి అని చెప్పబడుతున్నది. మంగళవారం కానీ ఈ తల్లిని ఆరాధన చేసి, ఏ ఆరాధన చేయకపోయినా మన లలితాంబనే మంగళ చండి నమస్కారం చేసుకోండి. చేస్తేట ఆ తల్లి అనుగ్రహంతో మనకి అన్ని మంగళములే కలిగితే, ఏమైనా పాపాలుంటే కోపం చూపించకుండా వదిలేస్తుందట. ఈవిడ మంగళ చండి. ఇది కాక మానసాదేవి అని చెప్పబడుతున్నది. ఈవిడ నాగమాత అని అంటారు ఈ తల్లిని. నాగమాత. ఈ తల్లిని నమస్కరిస్తే చాలు మనకి నాగదోషాలు అనేవి ఏమనంటే పోతాయి. అయితే నాగములు, సర్పములు అంటే మనం అనుకునే పుట్టలో పాములను కాదు ఇక్కడ అర్థం. దివ్య సర్పజాతులు అంతరిక్షాదుల్లో కూడా ఉంటాయని వేదమంత్రముల్లోనే చెప్తున్నారు. సర్పమంత్రముల్లో అంతరిక్షగత సర్పాల గురించి చెప్పారు ఇక్కడ. అంటే సర్పం అంటే ప్రాకి వెళ్ళేటటువంటి ఒక విధమైన శక్తి విశేషములు. ఇవి దివ్య సర్పములుగా చెప్పబడుతూ 8 జాతులతో ఉంటాయి. వాటన్నిటికీ మాత ఈ తల్లి నాగమాత. పైగా ఈవిడ గొప్పతనం ఏంటంటే కేవలం పాముల తల్లే కాదు, మంత్రమాత ఈవిడ, యోగమాత. మనం ఏ సాధన చేసినా మానసాదేవి మన మనస్సును గట్టిగా నిలబెట్టి సాధన సఫలం చేస్తుందట. ఇలాంటి మానసాదేవి క్షేత్రం మనకి హరిద్వార్లో ఉన్నది. హరిద్వార్కి మాయాపురి అని పేరు. అది మోక్ష పట్టణాల్లో ఒకటి. అక్కడ అమ్మవారు మాయా ఆ పేరుతో ఉన్నది. అయోధ్య, మధుర, మాయా అంటే హరిద్వార్. అక్కడ ఈ తల్లి మానసాదేవి క్షేత్రం ఉన్నది. ఆవిడ నాగమాత, జరత్కారు పత్ని, ఆస్తికుడి జనని. మహాభారతంలో మొదటి పర్వంలోనే ఈ తల్లి గురించి అక్కడ జరత్కారుడు ఇత్యాది ఇతివృత్తాలు మనకు చెప్పబడుతుంటుంది. ఈ తల్లికి జరత్కారు అని మనకు పేరున్నది కూడా. ఈ మానసాదేవిని మనం నమస్కారం చేసుకుందాం. షష్ఠీదేవి, మానసాదేవి, మంగళచండి, తులసి, గంగా ఇవి ప్రధానాంశ రూపాలండి. ఇక కళాంశ రూపములు అంటే మనం పురాణాల్లో చదువుకుంటున్న పుణ్య పతివ్రతలు అనసూయ, అరుంధతి ఇత్యాదులు ఎవరెవరైతే చెప్పబడుతున్నారో, శచీదేవి, ఇలాంటి పవిత్రమైన స్త్రీలందరూ, లోపాముద్ర, వీరందరూ అమ్మవారి యొక్క కళాంశ రూపాలు. ఇటు తర్వాత అంశరూపాలు చెప్పుకోవాలంటే గ్రామ దేవతలు, అమ్మవారి అంశరూపాలు. వీళ్ళు పూర్ణ రూపాలంత శక్తి కాదు,
గ్రామానికి మాత్రమే పరిమితమై ఉంటుంది శక్తి. ఆ గ్రామంలో వారిని రక్షించడం కోసం అమ్మ గ్రామ దేవతల రూపంతో ఉంటుంది. ఇది అంశరూపాలు. ఇక అంశాంశ రూపములోని వస్తున్నాయి. అంశాంశ రూపములు ఏవి అంటే సృష్టిలో కనబడ్డ ప్రతి స్త్రీ కూడా అమ్మవారి యొక్క అంశాంశ రూపమే. ఇది గుర్తుపెట్టుకోండి, ప్రతి స్త్రీ అంశాంశ రూపమే. అందుకే ఎప్పుడు స్త్రీని అవమానించరాదు. చెప్పుకుంటే బాధ కలుగుతుంది కానీ చెప్పక తప్పని పరిస్థితి ఒకటి ఉన్నది. ఏంటంటే భారతదేశం కొంతమేరకైనా క్షీణించడానికి కారణం స్త్రీని అగౌరవపరచడమే, ఇందులో సందేహం లేదు. వేదకాలంలో ఋషుల కాలంలో స్త్రీకి చాలా ఉన్నతమైన స్థానం ఉన్నది. మీరు రామాయణం పరిశీలిస్తే అనసూయ గురించి అత్రి రామచంద్రమూర్తికి ఎంత గొప్పగా చెప్తాడు. ఆమె తపస్సుని ఈయన శ్లాఘిస్తాడు. అలాంటి గొప్ప గొప్ప స్త్రీలని భారతదేశం ఆదర్శంగా చూపించింది. కానీ పరాయి దాడుల వల్ల క్రమక్రమంగా మన తేజస్సు ఏమిటో మనం మర్చిపోయి ఆ స్త్రీని అవమానించడం అనేది అనేక కోణాల్లో జరిగిందని ఒప్పుకోక తప్పదు. దానివల్ల కూడా మనం దేశం యొక్క అభ్యుదయం సన్నగిలింది. ఇంటికే కాదు దేశానికి కూడా స్త్రీ ఆనందంగా ఉంటేనే దేశం ఆనందంగా ఉంటుంది.